మరక కూడా మంచిదే కథానిక. కలం గళం విభాష్యం రాజేశ్వరరావు. మరక కూడా మంచిదే కథ వినండి. సాయంకాలం 4:30 అయింది. నేను మా ఆవిడ ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. అంతలోనే మా ఆవిడ రోడ్డు వంక చూసి, మీ కుంచిత పాదం గారు వస్తున్నారు, ఆయన గారి సోది నేను భరించలేను బాబు అంటూ గబగబా లేచి లోపలికి వెళ్ళిపోయింది. అంతలోనే గేటు తెరిచిన శబ్దం అయింది. నేను లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి, రారా పాదం రా, చాలా రోజులైంది ఇటు వచ్చి అంటూ ఆహ్వానించాను. లోనికి వచ్చాక మంచినీళ్ళు ఇవ్వనా అంటూ అడిగాను. ఏమీ అక్కర్లేదు, కూర్చో, నీతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను అన్నాడు. ఈ మధ్య బొత్తిగా కనపడటం మానేసావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. వాడు మారు దీర్ఘంగా నిట్టూర్చి, ఓ రీసెర్చ్ వర్క్ ఆరంభించాను రా అన్నాడు. ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో రీసెర్చ్ వర్కా? నిజంగా నీ ఓపిక జోహార్లు రా. ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటి అంటూ కుతూహలంగా అడిగాను. స్కూల్ పిల్లల మీద, కాలేజీ యువత మీద టీవీ ప్రోగ్రాముల ప్రభావం గురించి స్టడీ చేస్తున్నాను. సీరియల్స్లోనూ వ్యాపార ప్రకటనలోనూ చూపించే అవాస్తవ పరిస్థితుల గురించి, అభూత కల్పనల గురించి నా ఆందోళన అంతాను అంటూ మాటలు ఆపాడు. అంటే అత్తాకోడళ్ళు ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పళ్ళు నూరటం గురించా? నవ్వుతూ అడిగాను. ఆ సబ్జెక్టు మీద పళ్ళు నూరు నూరి అందరివి బోసినోళ్ళు అయిపోయాయి, దాని గురించి కాదు. మరి అవాస్తవ పరిస్థితులు అంటే ఏమిటి? అంటే ఉదాహరణకు ఒక విషయం ఆలోచించు. టీవీ సీరియల్స్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిందనుకో, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగానే గబగబా 2 డాక్టర్లు, 4 నర్సులు, వీల్చైర్తో మెయిన్ నర్సు, వీళ్ళందరూ వచ్చి పేషెంట్ని జాగ్రత్తగా లోనికి తీసుకెళ్ళి దెబ్బకు కట్టుకట్టినట్లు చూపిస్తారు. ఇది ఎంత అవాస్తవనరా! మన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లే ఉండరు. ఉన్నా కట్టు కట్టించడానికి టీచరు, గాజుగుడ్డ, దూది ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గంటల సేపు ఆసుపత్రి వరండా మీద పడిగాపులు పడితే కానీ పలకరించే నాదుడే ఉండడు. పిల్లలు టీవీ సీరియల్స్లో ఈ దృశ్యాలు చూసి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే స్వర్గాలుగా ఊహించేసుకుంటారు. పెద్ద అయిన తర్వాత అసలు పరిస్థితి తెలిసి డీలా పడిపోతారు కదా అంటూ మాట్లాపాడు. అఫ్కోర్స్ నువ్వు చెప్పేది కూడా నిజమే అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ కుంచిత పాదం మళ్ళీ అందుకున్నాడు. మరో వంక టీవీలలో చూపించే వ్యాపార ప్రకటనలు మరింత హాని జరుగుతుందని నా ఉద్దేశం రా. వాళ్ళ అమ్మ అదేదో లిక్విడ్ నీళ్ళలో కలిపి ఉతికితే వాడి బట్టలు సువాసన వెదజల్లుతూ ఉంటాయి అని చెబుతూ, రారా రారా నా పక్కన కూర్చో అంటూ ఆ కుర్రాన్ని స్కూల్ బస్సులో అందరూ తమ పక్కన కూర్చోబెట్టుకోవడానికి పోటీ పడినట్లుగా చూపిస్తారు. ఆ ప్రకటన చూసి మా రెండో మనవడు పోరు పెట్టేస్తే గత్యంతరం లేక మా కోడలు ఆ లిక్విడ్ కొని వాడి బట్టలకు వాడింది. మర్నాడు ఆ బట్టలు వేసుకుని స్కూల్ బస్సు ఎక్కాడు, కానీ ఒక్కడు కూడా వాడిని రారా రారా నా పక్కన కూర్చొని పిలవలేదంటే సరికదా. వాళ్ళ టీచరు, నీ దగ్గర కంపు ఏమిటిరా అని అడిగేదిట. దాంతో వాడు బాగా డల్ అయిపోయాడు. అలాగే ఇంకేదో పొడి పాలలో కలుపుకు తాగితే తొందరగా పొడుగు ఎదిగిపోతారని చూపిస్తూ ఉంటారు కదా. మా పెద్ద మనవడు గత ఏడాదిగా అది డబ్బాలు ఖాళీ చేసేస్తూనే ఉన్నాడు. టీవీలో జిరాఫీలు ఎదిగినట్లు చూపించడమే మిగిలింది, కానీ వీడు మాత్రం పొడుగు ఎదగలేదు. అందుకని వాడు ఎత్తుమడమల జోళ్ళు కొనుక్కుని అవి వాడుతూ వాడి పొట్టితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 2 క్షణాల ఆయాసం తీర్చుకుని మళ్ళీ అందుకున్నాడు. ఇంకా మా బావమరిది కొడుకున్నాడు, బీటెక్ ఆఖరి సంవత్సరం. అదేదో టూత్పేస్ట్ వాడితే వాడి కలల సుందర వాడిని వరించేస్తుందని ఆ నుండి ఆహ్ వరకు అంతా జరిగిపోతున్నట్టు చూపిస్తారు. వాడు గత సంవత్సర కాలం నుంచి వారానికి ఒక పేస్ట్ తినేస్తున్నాడు. తాను ప్రేమించిన కలల సుందర మాత్రం వాడిని కనీసం కన్నెత్తి చూడటం లేదట, పన్నెత్తి పలకరించడం కూడా లేదట. ఆఖరికి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటూ ఉంటే నేను వాడి మాటలకు అడ్డుపడుతూ, నిజమే సుమా, నేను ఈ విషయాల గురించి అంత లోతుగా ఆలోచించలేదురా అన్నాను. అప్పుడే అయిపోలేదు, ఇంకా విను. మా మనవరాలు ఉంది, 16 ఏళ్ల వయస్సు, దానికి చామనచాయిగా ఉంటుంది. ముఖం తెల్లగా అవడానికి అదేదో క్రీమ్ వాడమని చూపిస్తూ ఉంటారు కదా. ఆ ప్రకటన చూసి ఆ పిల్ల వారానికి ఒక క్రీమ్ ట్యూబు ఖాళీ చేసేస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా పులివేసుకుంటుంది. బోలెడంత డబ్బు తగలేస్తోంది అంటూ మా అబ్బాయి వీరంగం చేసి గంతులేస్తాడు, కానీ ఆ పిల్ల పట్టించుకోదు.
6 నెలలు వాడినా దాని ముఖం ఏమాత్రం తెల్లబడకపోయేసరికి అది బెంగెట్టేసుకుంది. బావుందిరా నువ్వు చెప్పేది. నూటికి నూరు పాళ్ళు నిజమే. అయితే అదృష్టం ఏమిటంటే, మా మనవడు టీవీ ప్రకటనల గురించి, ఆ సీరియల్స్ గురించి అంతగా పట్టించుకున్నట్లు లేదు. అంతవరకు మేము అదృష్టవంతులం అన్నాను. అంతలోనే మా మనవడు స్కూల్ బస్సు దిగి ఇంట్లోకొచ్చాడు. వాడి తెల్లని చొక్కా అంతా మట్టి కొట్టుకుపోయి ఉంది. అదేమిట్రా చొక్క నిండా అలా మరకలు చేసుకుని వచ్చావు అంటూ అసహనంగా వాడి వంక చూస్తూ అడిగాను. మరక కూడా మంచిదే తాతయ్య. టీవీలో రోజు 10 సార్లేనే చెబుతున్నారు. నువ్వు టీవీ చూడవు. ఎంతసేపు రామాయణం చదువుకుంటూ కూర్చుంటావు. అందుకే నీకేం తెలీదు అంటూ విసురుగా లోనికెళ్ళిపోయాడు. నేను వెర్రిమొహం వేసుకుని ఉండిపోతే కుంచితపాదం నా వంక చిరునవ్వుతో గర్వంగా చూస్తున్నాడు. కథ సమాప్తం. ఈ కథ ఏప్రిల్ 2021లో ధర్మశాస్త్రం వారు నిర్వహించిన పోటీలో బహుమతి పొందింది. ధన్యవాదాలు.